చేవెళ్ల ఎంపీ సీటును గెలిచి సీఎం కేసీఆర్కు బహుమతిగా ఇస్తామని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. చేవెళ్లలో జరిగిన ముఖ్య కార్యకర్తలు నేతల సమావేశంలో పాల్గొని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 5 లక్షల మెజారిటీతో గెలుస్తామని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పాలనే తనను గెలిపిస్తుందంటున్న టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డితో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. అత్యధిక స్థానాలను సాధించి టీఆర్ఎస్ పార్టీ ఘనమైన విజయం సాధించడం జరిగింది. ఇందులో భాగంగానే అటు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం అయిపోయిన తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే జోస్తో ముందుకెళ్లబోతుంది టీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా. ఇప్పుడు చేవెళ్ల నియోజకవర్గంలో డాక్టర్ రంజిత్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో కూడా టీఆర్ఎస్ శ్రేణులన్నిటి కూడా ఘన విజయాన్ని సాధించే విధంగా మెజార్టీ లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే తాండూరు నియోజకవర్గంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు అలాగే కార్యకర్తలందరూ కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీకున్న అనుభవం కావచ్చు, అలాగే ఒక రైతుగా ఇప్పుడున్న ఇక్కడ చేవెళ్ల ప్రాంతం అంతా కూడా రైతులు కావచ్చు, అలాగే ఒక మిక్స్డ్ కల్చర్ ఉంది. అంటే అటు పట్టణం ప్రాంతం ఉంది, చేవెళ్ల నుంచి అటు పక్కన పోతే షేలింగంపల్లి లాంటి ప్రాంతాలు, ఇటు గ్రామాలు ఉన్నాయి. ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని మీరు ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారంలో ముందుకెళ్తారు? చేవెళ్ల నియోజకవర్గం వైవిధ్యభరితమైన నియోజకవర్గం. ఒక 4 కాన్స్టిట్యున్సీస్కి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక 3 కాన్స్టిట్యున్సీ అర్బన్ ఏరియా ఉంది. సో 4 కాన్స్టిట్యున్సీ ఒక విధంగా అడ్రస్ చేయాలి, 3 కాన్స్టిట్యున్సీ ఒక విధంగా అడ్రస్ చేస్తాం. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పరిగి, చేవెళ్ల, వికారాబాద్, తాండూరుని క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ అవగాహన చేసుకున్నాము. మహేంద్రన్ తోటి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి మెయిన్ ఇష్యూ కూడా ఇక్కడ ఉన్నది, తాండూరులో ఉన్నది కందిబోర్డు ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పి కందిబోర్డు గురించి సీఎం గారితో ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాము. ఆయన ఢిల్లీకి లెటర్ రాద్దామన్నారు. మహేంద్రని తీసుకొని వెళ్ళి ఢిల్లీలో అది క్లియర్ చేసుకొని వస్తాం డెఫినెట్గా. ఇంకొకటికి తాండూరులో ఇండస్ట్రియల్ జోన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి. మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఆల్రెడీ సీఎం గారిని అడిగాం, సరే అన్నారు. రాబోయే 5 yearsలో డెఫినెట్గా తాండూరు ప్రజల కోసం మెడికల్ కాలేజ్ కోసం కష్టపడాలని డిసైడ్ చేసుకున్నాం. ఇక మిగతా 3 కాన్స్టిట్యున్సీ గురించి ఆలోచిస్తే 111 జీవో ఒకటి మెయిన్ ఇష్యూ ఉంది. 111 జీవో ఇష్యూ వెరీ షార్ట్లీ ఎత్తేద్దామని చెప్పి సీఎం గారు ప్రామిస్ చేయమని చెప్పారు. అది నిన్న ఒక ఆల్మోస్ట్ 2 గంటలు కూర్చొని డీటెయిల్గా డిస్కస్ చేసాం. 111 జీవో కాక పర్యాటక క్షేత్రం చేయాలి, గండిపేట అవి 2. తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా ఐటీ పార్క్ ఒకటి బుద్వేలో స్టార్ట్ చేద్దామని డిసైడ్ చేశారు. ఎలక్ట్రానిక్ డివైస్ పార్క్ మహేశ్వరం స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఇవి ఈ సైడ్ అయితే అర్బన్ ఏరియాకి వస్తే హైదరాబాద్ని మోస్ట్ లివబుల్ అండ్ లవబుల్ సిటీగా డిసైడ్ చేసి దాన్ని ఎట్లెట్లా ఆధునీకరణ చేద్దామని డిస్కషన్ చేశాం. ఆల్మోస్ట్ 12,000 కోట్లు కేటాయించుదామని సీఎం గారు చెప్పారు. ఆ 12,000 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దాము, ఇండస్ట్రీస్ రావాలి అక్కడ చుట్టుముట్టు. తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ చేద్దామన్నారు. తర్వాత ఎట్లా పర్యాటక క్షేత్రం అవుతుంది. ట్రూలీ కాస్మోపాలిటన్ సిటీ అంటే హైదరాబాద్ చేద్దామని డిసైడ్ చేశారు. కాబట్టి నా వంతు నేను కృషి చేసి ఇవన్నీ సార్ చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ చేసాను, ట్రై చేసి చేవెళ్ల ప్రజానీకాన్ని అందరినీ సంతోషంగా ఉండేటట్టు చేద్దామని డిసైడ్ చేశాను. రైతుకు సమస్యలు తెలిసిన నాయకుడిగా మీరు రైతులకు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎన్నికల్లో? నేను రైతు కుటుంబం నుండి వచ్చాను. నేను పౌల్ట్రీ రైతును. సో కేసీఆర్ గారు పౌల్ట్రీ ఇండస్ట్రీని రికగ్నైజ్ చేసి నాకు ఇచ్చినందుకు తెలంగాణ తొలి కోడి కూయబోతుంది పార్లమెంట్లో. సో నాకు రైతుల బాధలు అన్నీ తెలుసు. నేను చేవెళ్ల పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్కి అన్నిటికీ నేను డాక్టర్గా పనిచేశాను. సో వాళ్ళ బాధలు తెలుసు. సీఎం గారే రైతుల పాలిట దేవుడు. ఇప్పుడు ఆయన అన్నీ చూసుకుంటున్నాడు. ఏమాత్రం అవి అనుగుణంగా ఇక్కడ ఇంప్లిమెంట్ కాలేదో నా వంతు నేను కృషి చేస్తాను. సో చెప్పండి, తాండూరు నియోజకవర్గానికి సంబంధించి అంటే గతం ఈ జిల్లా మీద పట్టున్న నాయకుడిగా రంజిత్ రెడ్డి గారిని ఏ విధంగా గెలిపించబోతున్నారు? చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థిగా రంజిత్ రెడ్డి గారు సీఎం గారు టికెట్ ఇవ్వడం మా అందరూ కూడా సంతోషంగా ఉన్నది. రంజిత్ రెడ్డి గారు చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి, రైతులకు కూడా ఎప్పుడు కూడా అండగా ఉన్నటువంటి వ్యక్తి. మరి వారు ఈ రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో కూడా చేవెళ్ల ప్రాంతంలో కానీ పరిగి ప్రాంతాల్లో కూడా వాళ్ళకు అనేక సంబంధాలు వాళ్ళన్నీ కూడా మరి ఏదైతే వారు పొలిటిక్ ఫామ్గా మరి దేశంలోనే పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి కాబట్టి రంగారెడ్డి జిల్లాలో అందరూ కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం మా అందరూ కూడా సంతోషంగా ఉన్నది. మా ఎమ్మెల్యేలు అందరూ కూడా మెజార్టీతో గెలిచారు కాబట్టి తాండూరు నుంచి షేలింగం వరకు మరి 4 నుంచి 5 లక్షల మెజార్టీతో తప్పకుండా రంజిత్ రెడ్డిని గెలిపిస్తాము. అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి ఆనాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మరి ఆశీలతోటి ఇక్కడ మా టికెట్ తీసుకొచ్చి మరి వారికి మేమంతా కూడా కష్టపడి పనిచేసి గెలిపించినాక మరి ఆయనకు మరి ఏమనిపించిందో మరి ఎంబడే కాంగ్రెస్ పార్టీలో పోవడం ప్రజలందరూ కూడా మరి ఆలోచిస్తున్నారు. ఆయనకు ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. మరి విశ్వేశ్వరరెడ్డిని ఓడించే బాధ్యత తీసుకుంటాం. మరి విశ్వేశ్వరరెడ్డి 4 సంవత్సరాలు ఏం చేయండి, ఇప్పుడు నేను ఏమో చేస్తా అని చెప్పి మరి ఎన్నో ప్రకటనలు చేస్తున్నారు. ఇలా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు జాబ్ మేళా అని పెట్టినారు. ఎలక్షన్ల ముందు గుర్తుకొచ్చింది జాబ్ మేళా.
మరి 4.5 సంవత్సరాలు ఆయన గుర్తు రాలేదా? ఇలా యువకులు కూడా నమ్మే పరిస్థితులు లేరు. తప్పకుండా మరి రంజిత్ రెడ్డిని 4 నుంచి 5 లక్షల మెజార్టీతో గెలిపించే బాధ్యత తీసుకుంటాం. తాండూరు నుంచి షేర్లింగం వరకు మెజార్టీ కూడా తీసుకొస్తాం. సో విజయమే ఈ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే మెజార్టీ లక్ష్యంగా పనిచేస్తామని చెప్పడం జరుగుతుంది. ఒక 4.5 లక్షల నుంచి 5 లక్షల మెజార్టీ వరకు కూడా సాధిస్తామని ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. రైతు సమస్యలు కావచ్చు, అలాగే ప్రతి ఒక్కరి సమస్యలు తెలిసిన నాయకుడిగా ఎన్నికల్లో ముందుకెళ్తామని చెప్పడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో మెజార్టీ లక్ష్యంగా పనిచేస్తామని కూడా నాయకులు చెప్పడం జరుగుతుంది. వీడియో న్యూస్ రవితో గణేష్, టీ న్యూస్ తాండూరు.